అమెరికా సంబంధం అంటే ఎంత కాదన్నా అదొక హోదా అండి. అల్లుడు ఫారిన్‌లో జాబ్ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. పెళ్ళికి సరిగ్గా వారం ముందొచ్చి పెళ్లి చేసేసుకొని నెల రోజుల్లో కల్లా అమ్మాయిని తీసుకొని యూఎస్ వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళు సంతోషంగా గడిపేస్తారు. అంతా సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మంచులో రోజు సరదాగా గడుపుతారు అని చాలా మురిసిపోతుంటారు పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులు. పెళ్లి కూతుర్లు అనే ఎందుకంటున్నాను అంటే అమెరికాలో చదువుకొని జాబ్ చేసి ఇండియా వచ్చి ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకొని యుఎస్ తీసుకెళ్లే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ మంది అబ్బాయిలే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు కదా. అందుకని ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని వైఫ్తో పాటు యుఎస్కి వెళ్తుంటారు అబ్బాయిలు. ఇదంతా చాలా కాలంగా మన వాళ్ళకు అలవాటైపోయిన పనే. కానీ వీధికి ఒక ఇండియన్ అమెరికాలో సెటిల్ అయిపోతున్నాడు ఇప్పుడు. కాబట్టి అబ్రాడ్ సంబంధాలకు పెద్ద కొదవేం లేదు. కానీ ఇప్పుడు అమెరికా సంబంధం అంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అది కూడా ట్రంప్ దయ వల్ల. దీంతో పాపం అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అయిపోతున్నాయట. దీంతో ఇక మీదట మాత్రం యుఎస్ సంబంధం కుదరడం కష్టంగా మారిపోతుంది. ఇదేదో భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ జాగ్రత్త పడడం మంచిదే కదా. అసలే ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్లే ప్రాసెస్లో చిన్న చిన్న తేడాలు వచ్చి నెలల తరబడి పుట్టింట్లోనే వెయిట్ చేస్తూ ఉండిపోతున్నారట. ఎందుకంటే అమెరికా పౌరులను, గ్రీన్ కార్డ్ హోల్డర్లను పెళ్లి చేసుకొని ఆ దేశానికి వెళ్ళిపోవడం, అక్కడి పౌరులుగా మారిపోవడం గతంలో చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అంత ఈజీగా లేదు. దీనికి మేజర్ రీజన్ అక్రమ వలసలు, అదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా, వీళ్ళని ఎరాడికేట్ చేయాలి అని ట్రంప్ అనుసరిస్తున్న కఠిన నియమాలే. ఇప్పుడు అప్పట్లా కాదు, ప్రతి కేసును చాలా డీప్గా, డెప్త్గా స్టడీ చేస్తున్నారు. అమెరికాకి రావాలంటే ఇంటర్వ్యూలు మరింత కఠినంగా నిర్వహించాలని చూస్తున్నారు. మామూలుగానే అమెరికా పౌరులను పెళ్లి చేసుకునే ఇండియన్స్ ఎవరైనా ముందుగా స్థానిక కాన్సులేట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి. ఇది ఇప్పుడు చాలా కఠినంగా అయిపోతుంది. ఒకవేళ ఇండియన్ పార్ట్నర్కు కూడా ఇప్పటికే H1B వర్క్ వీసా ఉంటే మాత్రం గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది కూడా కఠినంగానే ఉంటుంది. అమెరికా పౌరసత్వం ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్స్కు వీసాను స్పాన్సర్ చేసే వీలుంది. ఈ వీసా రావాలంటే ఫామ్ I-130 ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు 14 నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇంతటితో ముగిసిపోలేదు. ఆ తర్వాత మరో 3.5 మాసాల తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓవరాల్గా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 17 నుంచి 20 నెలల టైం పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి అప్పటి వరకు అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోవాలా అంటే చెప్పలేము. గ్రీన్ కార్డు ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్కు స్పాన్సర్ చేసే వీసా విషయంలో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. F2A గ్రీన్ కార్డు కేటగిరీలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయంట ఆల్రెడీ. ఇక 2022 జనవరి 1న అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు ఇప్పుడు పరిశీలిస్తున్నారంట. అంటే మీరు గనక ఇప్పుడు అప్లై చేసుకుంటే మరో 3-4 ఏళ్ళు పడుతుందన్నమాట. అందువల్ల అప్లై చేసుకునే వారు సాధ్యమైనంత త్వరగా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలని ఇమిగ్రేషన్ ఆఫీసర్ అశ్విన్ శర్మ సూచిస్తున్నారు. అంతేకాదు, ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ కూడా ఉందట. వాటికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకొని వచ్చే వారిని అమెరికా ఆఫీసర్స్ మరిన్ని ఆధారాలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంట. సో మీరు అమెరికా సంబంధం చూస్తున్నట్లయితే ఇంటర్వ్యూకు గట్టిగా ప్రిపేర్ అయిపోవడం మర్చిపోకండి. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ను కూడా మనసులో పెట్టుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా తప్పించుకోవడానికి అట్లీస్ట్ విజిటింగ్ వీసా పైన కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు తన హస్బెండ్తో కలిసి అక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. అయితే పర్మనెంట్గా తను అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి గ్రీన్ కార్డ్ హోల్డర్ ద్వారా ఆ హక్కులన్నీ పొందాలంటే మాత్రం చాలా సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని సంబంధాలు కుదుర్చుకోండి.